హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది రాక్షస్ స్టోరీలోని 31వ భాగం. చాలా రోజుల తర్వాత స్లీపింగ్ పిల్ వల్ల మత్తుగా నిద్రలోకి జారుకున్న శ్రీకి కలలో శ్రీధ కనిపించలేదు, కానీ శరీరం మాత్రం చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది. ఆ రోజు రాత్రికి కళ్ళు తెరిచిన శ్రీ బాధగా అలానే పడుకుని, నా దగ్గరికి రాలేదు కదా శ్రీధ, నువ్వు నన్ను ప్రేమించలేదే, అందుకే నేనంటే నీకు ఇష్టం లేదు. నీ తమ్ముడంటేనే నీకు ఇష్టం. వాడు మాత్రమే కావాలి నీకు, అందుకే వాడి దగ్గరికి వెళ్తాను అని అన్నావు, కానీ నా దగ్గరికి వస్తాను అని ఒక్కసారి కూడా అనలేదు. ఐ హేట్ యూ శ్రీధ, ఐ హేట్ యూ అని బాధగా అనుకుంటూ అలానే ఉండిపోయాడు. ఇంతలో డోర్ చప్పుడు అవ్వటంతో, నన్ను డిస్టర్బ్ చేయకండి అని గట్టిగా అరిస్తే బయట నుంచి దక్ష పిలుపు. అన్నయ్య, నేను నీకోసమే వచ్చాను, ప్లీజ్ డోర్ తీ అని వినిపించింది. దక్ష వాయిస్కి రుద్రాక్ష్ కూడా వచ్చాడని అర్థం చేసుకున్న శ్రీ బలవంతంగా లేచి మొహం కడుక్కొని వెళ్ళి డోర్ తీయగానే ఫ్రెష్ ఫేస్తో చిరునవ్వుతో ఉన్న దక్ష కనిపించి కోపంగా, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అదేంటి అన్నయ్య, ఇంటికి వచ్చిన గెస్ట్ని ఎందుకు వచ్చావు అని అడగరు, ఎలా వచ్చావు అని అడుగుతారు. క్షేమంగా వచ్చావా లేదా అని అడుగుతారు. రాక్షస్ కూడా వచ్చాడు అన్నయ్య, నేను నీతో మాట్లాడాలి, నాకు ఒక 5 minutes టైం ఇస్తే అని అంటే శ్రీ పొగరుగా, నాకు లేదు ఆ టైం అని చెప్పి కిందకి వెళ్ళి సోఫాలో కూర్చొని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న రుద్రాక్ష దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఎందుకు వచ్చావు రుద్ర అని అడిగారు. నీతో మాట్లాడటానికి రాలేదు శ్రీ, మీ అమ్మా నాన్నలతో మాట్లాడటానికి వచ్చాను అని శ్రీ అమ్మా నాన్నల వైపు చూస్తూ, నేను చెప్పింది మీకు అర్థమైతే ప్రయత్నం చేయండి, లేదంటే లేదు అని చెప్పి దక్ష వైపు చూస్తే దక్ష పెదవి విరిచి డల్గా చూసింది. అది ముందుగానే ఊహించిన రుద్రాక్ష పైకి లేచి, సరే అయితే ఇక మేము బయలుదేరుతాం అని అంటే దక్ష కంగారుగా, లేదు లేదు, నేను అన్నయ్యతో మాట్లాడాలి, మాట్లాడాకే బయలుదేరుదాం అని అంది. శ్రీ విసుగ్గా, దక్ష వెళ్ళిపో నువ్వు, నాకిప్పుడు ఎవ్వరితో మాట్లాడాలని లేదు, నాకిప్పుడు చాలా కోపంగా ఉంది, ఆ కోపానికి నువ్వు అనవసరంగా బలికాకు అని అన్నాడు. నీ కోపం నాకేమి కొత్త కాదు కదా అన్నయ్య, ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్ళాను నీ కోపం వల్ల, సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే నీతో పక్కా మాట్లాడాలి అన్నయ్య, లేదంటే తినను, ట్యాబ్లెట్ వేసుకోను అని బెదిరించటం మొదలుపెట్టింది. తన మాటలకి శ్రీమోహం ఎర్రగా మారిపోయి, నువ్వు బెదిరిస్తే నేనేమైనా కరిగిపోతాను అనుకుంటున్నావా దక్ష? నెవర్, నువ్వు నాకేమీ కావు. ఇంకా చెప్పాలంటే నువ్వు వేడిస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, కాబట్టి ఎక్కువగా ఊహించుకోకుండా నోరు మూసుకొని నీ మొగుడితో కలిసి వెళ్ళిపో అని అన్నాడు. వెళ్తాను అన్నయ్య, కానీ మా పెళ్ళికి నువ్వు పెళ్ళికి పెద్దగా మారతావేమో అని అడగటానికి వచ్చాను, కానీ నీకు ఆ ఉద్దేశం లేదని అర్థమైంది. సారీ అన్నయ్య, నీ నుంచి ఏదో చిన్న ఆశ, నా పెళ్ళి నా సొంత అన్నయ్యలా మారి దగ్గరుండి చేస్తావని, కానీ అది కూడా లేదని తేలిపోయింది అని రుద్రాక్ష వైపు చూస్తే అంటే శ్రీ ఆశ్చర్యంగా, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగాడు. అవును, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అక్క కోరిక తీర్చాలి కదా అని సూటిగా శ్రీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పి, అక్క చనిపోయాక నన్ను అడిగిన మొదటి కోరిక నీ పెళ్ళి, అది ఎలానే జరిగేలా లేదు, కాబట్టి రెండో కోరిక అయినా నా పెళ్ళి చూపిస్తాను. పైనుంచి అక్క అన్నీ చూస్తూ ఉంటుంది, కాబట్టి నీ వల్ల ఎంత బాధకి గురవుతుందో నా వల్ల అంతే సంతోషానికి గురి కావాలి అని చెప్పి, ఇక వెళ్ళొస్తాం ఆంటీ అంకుల్, బాయ్ అని చెప్పి దక్షిణి తీసుకొని బయటికి వెళ్ళిపోతే శ్రీ తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో శ్రీ తల్లిదండ్రులు చిరుకోపంగా, నీకంటే చిన్నవాడు రుద్రాక్ష్, తనే పెళ్లి చేసుకుంటున్నప్పుడు నీకేమైంది శ్రీ, పెళ్లి చేసుకోవచ్చు కదరా,
జరిగిపోయిన దాని దగ్గరే మన జీవితం ఆగిపోతే ఇక ముందున్న అందమైన జీవితం చేజారిపోతుంది. శ్రీ, మా మాట విను అంటే శ్రీ చాలా కోపంగా తన ఎదురుగా ఉన్న టేబుల్ని అరచేతితో పగలగొట్టి, ఇంకొకసారి నా దగ్గర పెళ్లి టాపిక్ తీసుకువచ్చారంటే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరికి పెళ్లి చేస్తారు అని అడిగి వాళ్ళు ఏడుస్తూ దగ్గరికి వచ్చేలోపు తన రూమ్కి వెళ్ళిపోతే వెనకే వచ్చిన శ్రీ తల్లిదండ్రులు బయట నుంచి డోర్ కొడుతూ ఉండిపోయారు. కారు వరకు వెళ్ళిన రుద్రాక్ష్ వాళ్ళు ఆ సౌండ్ బయటికి వచ్చేసరికి శ్రీ డోర్ క్లోజ్ చేసుకోవటం, వెనకే పరిగెడుతున్న శ్రీ తల్లిదండ్రుల్ని చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకున్న రుద్రాక్ష్ పరుగున వెళ్ళటం జరిగింది. శ్రీ డోర్ జరిగింది తెలుసుకొని, శ్రీ డోర్ తీయి, ఇంకెప్పుడు నీ పెళ్లి గురించి మాట్లాడను, ప్లీజ్ డోర్ తీ ముందు అని డోర్ కొడుతూ ఉంటే వెనకే దక్ష ఏడుస్తూ అన్నయ్య డోర్ తెరువు అని అరుస్తూ ఉంది. వాళ్ళ అరుపులకి శ్రీ విసుగ్గా డోర్ తీయటమే. దక్ష రుద్రాక్ష కంటే ముందే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ ఉంది అని తన ఆరోగ్యం గురించి మర్చిపోయి మరి పరుగులు పెడుతూ వెతుకుతూ ఉంటే రుద్రాక్ష తన వెనకే వెతకాలనేలోపు శ్రీ తల్లి ఆపి, నువ్వు టెన్షన్ పడకు దక్ష, ఈ టైంలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకోకూడదు, బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి ఏడుస్తూ శ్రీ చేతుల్లో గాజు ముక్కలు తీయాలనుకునేలోపు నేను చేస్తాను అని ఫస్ట్ ఎయిడ్ చేసిన రుద్రాక్ష శ్రీ చేతుల్లో ఇరుక్కుపోయిన గాజు ముక్కలన్నీ తీసి చేతికి కట్టుకడుతూ, నీ జీవితం నీ ఇష్టం శ్రీ, నేను నీ లైఫ్లో బలవంతం చేయాలనుకోవటం లేదు, నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంతే కదా, దానికి నిన్ను నువ్వు హామ్ చేసుకోకు. నేను ఇకపై నీ పెళ్లి గురించి టాపిక్ తీసుకున్నాను, కానీ శ్రీ ప్లీజ్ మా పెళ్లి వరకైనా మాతో కలిసి మా పెళ్లి పెద్దగా ఉండు. అక్క ఒక్కసారి అంది గుర్తుందా నీకు, నాకు దక్షకి తన చేతుల మాదిగా పెళ్లి చేస్తానని. అక్క ఎలానో నీలో సగభాగం కాబట్టి నువ్వు మా దగ్గరుండి పెళ్లి చేస్తే అక్క చేసినట్టే ఫీల్ అవుతాను అని ఎమోషనల్గా చెప్పాడు రుద్రాక్ష్. ఆ ఎమోషన్కి లొంగిపోయిన శ్రీ, తప్పకుండా రుద్ర, దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను సరేనా అని తను కూడా ఎమోషనల్ అవ్వగానే రుద్రాక్ష నవ్వుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ, నేను చెప్పినట్టు ఒప్పుకున్నావు అంటూ శ్రీని హత్తుకొని, రేపటి నుంచి నువ్వు ఆంటీని అంకుల్ని తీసుకువచ్చి మా ఇంట్లోనే ఉండాలి, మాకు ఎలానో పెద్ద దిక్కు లేదు కాబట్టి మీరే అన్నీ దగ్గరుండి చేస్తే సంతోషిస్తాను అంటే సరే అన్నాడు శ్రీ. తన పని పూర్తయిపోయినట్టు ఇక నేను బయలుదేరుతాను, రేపు తప్పకుండా అందరూ ఇంటికి రండి అని చెప్పి రుద్రాక్ష దక్షని తీసుకొని కారులో బయలుదేరాక దక్ష కన్నీళ్లతో, పాపం అన్నయ్య అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు రాక్షస్ అని బాధగా అంటుంటే, తప్పవు, కొన్ని వాటికి కొన్ని భరించక తప్పదు, నేను ఎలా అయితే నువ్వు పంచిన పెయిన్కి సమానమైన పెయిన్ ఇచ్చి నిన్ను యాక్సెప్ట్ చేశానో అలానే శ్రీ కూడా తన బాధ నుంచి బయటపడి తన జీవితాన్ని చూసుకుంటాడు. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, కాబట్టి నోరు మూసుకొనుండు అని చెప్పి దక్షని ఇంటికి తీసుకువెళ్ళాక, ఇక తిరగకుండా త్వరగా రికవరీ అయితే బాగుంటుంది అని అన్నాడు. అదంతా వదిలేయి రాక్షస్, నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఇది కల కాదు కదా అని అడిగింది దక్ష. కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవటం లేదు, శ్రీ పెళ్లితో పాటే మన పెళ్ళి జరుగుతుంది, అప్పటి వరకు నువ్వు పెళ్లి కోసం ఆలోచన చేయకు డెవిన్, అది నీకే మంచిది కాదు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రుద్రాక్ష్. అలా వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చాడు తన కోపాన్ని తీర్చుకోవటానికి. అప్పటికే మంజునాథ్ గారు ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నారు. వాళ్ళు కొట్టే దెబ్బలకి సైలెన్స్కి ఒంట్లో ఉన్న శక్తి అంతా నశించిపోయి ఉండటంతో ఇక సమీక్ష మంజుల గారి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.
వాళ్ళని ఏమీ కొట్టడం లేదన్న ఒక్క కారణం తప్ప ఒక్క పూట భోజనంతో చాలా కష్టంగా నెట్టుకొస్తూ పక్క చిక్కిన స్కెల్టన్లా తయారైపోయారు ఆ కొన్ని రోజులకే. ఇక లోపలికి వచ్చిన రుద్రాక్ష్ డైరెక్ట్గా మంజునాథ్ గారి దగ్గరికి వెళ్ళేసరికి బెడ్ మీద ఆయన శూన్యం చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. ఆయనని చూడగానే మరోసారి కోపం పెరిగిపోయిన రుద్రాక్ష ఆవేశంగా తన ప్రతాపం చూపించాక మంజునాథ్ గారి గొంతు నొక్కేస్తూ, చెప్పు, నా అక్క చావుకి కారణం ఎవరు? నువ్వు చెప్పకపోతే ఈరోజు నీ ప్రాణం పోతుంది అని మంజునాథ్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగితే, మంజునాథ్ గారు భయంగా, నన్ను బ్రతికిస్తే చెప్తాను అని అన్నారు చాలా చిన్నగా. మాట కూడా చాలా కష్టంగా వచ్చింది బయటికి. ఆ మాట సరిగా అర్థం కాని రుద్రాక్ష్, ఏంటి, గట్టిగా చెప్పు, ఎవడు వాడు అని మంజునాథ్ గారి గొంతు మీద చేతిని తీసి మరోసారి అడిగితే, మంజునాథ్ గారు ఓపికంతా కూడగట్టుకొని, నన్ను బ్రతికిస్తే అతనెవరో చెప్తాను రుద్రాక్ష్, లేదంటే ఈ రహస్యం నాతోనే అంతమైపోతుంది. నేను చెప్పకుండా నువ్వు తెలుసుకోవటం నీ తరం కాదు అని చాలా కోపంగా అన్నారు. రుద్రాక్ష్ మాటలకి సైడ్ స్మైల్తో, ఏంటి, నిన్ను బ్రతికించాలా, ఎందుకో అని వెటకారంగా అడిగి, నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఏంటి? ఆ ఛాన్స్ నేను ఇస్తానా అంటూ బయటికి వెళ్ళిన రుద్రాక్ష్ తిరిగి సమీక్ష జుట్టు పట్టుకొని లాక్కొచ్చి, చూసావా నీ కూతుర్ని? అందంగా ఉండే సమీక్ష కాస్త పిచ్చిదానిలా సరిగా తినక నీరసంతో వేలాడబడిపోయి సన్నబడిపోయి స్కెల్టన్లా తయారై ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేస్తే, కనిపించిందా నీ కూతురు? నా బిడ్డని నాకు దూరం చేసింది. నువ్వు నా అక్కని నా నుంచి దూరం చేస్తే నీ కూతురు సక్సెస్ఫుల్గా మరోసారి నా ప్రాణాన్ని లాగేసింది. ఇంత జరుగుతున్నా మిమ్మల్ని ఎందుకు బ్రతకనిస్తున్నానో తెలుసా? కేవలం నా కోపం తీర్చుకోవడానికి. నా కోపం మీ మీద అంత ఈజీగా పోయేది కాదు. మిమ్మల్ని చావు అంచుల వరకు తీసుకువెళ్ళి మళ్ళీ బ్రతికించి ఇక్కడ పడుకోబెట్టి మళ్ళీ చావు అంచుల వరకు తీసుకువెళ్ళాలి. ఇక నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే అది యముడికి హాయ్ చెప్తుంది అని సమీక్ష జుట్టు పట్టుకొని గట్టిగా లాగటంతో సమీక్ష డాడీ అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటే మంజునాథ్ గారు తట్టుకోలేక లేచే ఓపిక లేకపోయినా కూతురు మీద ప్రేమతో లేవటానికి ప్రయత్నిస్తూ, రుద్రాక్ష్, నా కూతుర్ని వదులు అని అరుస్తున్నాడు. అయినా సరే రుద్రాక్ష్ పట్టించుకోకుండా సైడ్ స్మైల్తో, నువ్వు వాడి పేరు చెప్పావనుకో వదిలేస్తాను, లేదంటే ఇలానే నీ కళ్ళెదురుగా నీ కూతుర్ని చంపేస్తాను అని సమీక్షని వెనక్కి లాక్కెళ్ళి వెనుకున్న గోడకి బ్యాక్ సైడ్ తల గట్టిగా తగిలేలా కొట్టగానే తలంతా తిరిగిపోయినట్టు ఆయన సమీక్ష గట్టిగా తల పట్టుకుంటే మంజునాథ్ గారు ఆవేశంగా, వద్దు రుద్రాక్ష, అలా చెయ్యొద్దు, నిజం చెప్తాను, నేను నా కూతుర్ని వదులు అంటే రుద్రాక్ష ఆయన దగ్గరికి వచ్చి, ముందు వాడెవడో చెప్పు, అప్పుడు నీ కూతుర్ని వదిలేస్తాను, లేదంటే నీ కూతురి చావు నా చేతుల్లోనే అని గట్టిగా చెప్పటంతో మంజునాథ్ గారు భయపడిపోయి, చెప్తాను అని భయంగా పైకి లేవటానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు నీవు లేవాల్సిన అవసరం లేదు అంటూ సమీక్ష జుట్టుని వదిలేయటమే తన తోటకూడ కాడల వాలిపోతూ కింద పడిపోయింది. అది చూసిన మంజునాథ్ గారు సమీక్ష అని అరవాలనుకున్నారు. కానీ అప్పటికే మాట్లాడే మాటలు రుద్రాక్ష కొట్టిన దెబ్బల వల్ల పూర్తిగా ఓపిపోయి స్పృహ తప్పే పొజిషన్లో ఉండటంతో రుద్రాక్ష ఆయన చెంప మీద ఏడ్చిపెట్టి కొట్టి, వాడెవడో చెప్పి అప్పుడు పడిపో, నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అన్నాడు. మంజునాథ్ గారు ఆవేశంగా తన కూతురు ప్రాణాల కోసం తప్పక అదంతా జరగటానికి ముఖ్య కారణమైన వ్యక్తి పేరు చెప్పటానికి సిద్ధమయ్యి రుద్రాక్షని దగ్గరికి రమ్మని చేతితో సైగ చేశారు. ఇక్కడ దక్ష రుద్రాక్ష వెళ్ళిపోగానే పళ్ళు కొరుకుతూ, రాక్షస్, నిజంగానే నువ్వు రాక్షసుడు అని నిరూపిస్తున్నావు కదా. నేను అడిగా నా పెళ్లి కోసం,
నువ్వే అక్కడ సడన్గా చెప్పి ఇక్కడ అన్నయ్య పెళ్లితో పాటే మన పెళ్ళి అంటావా? అలా అయితే ఇక మన పెళ్ళి అయ్యేసరికి పుష్కరమవుతుందిలే. అన్నయ్య అసలే పెళ్లి గురించి గట్టిగా ఉన్నాడు. ఆయన్ని ఒప్పించేసరికి నాలో ఉన్న ఓపిక కూడా అయిపోతుంది అని ఒక్కసారిగా నీరసపడిపోయి, వదిలే దక్ష, నీ రాతలో పెళ్లి యోగం లేదు అంతే. ఇంకా సంతోషించు, నీ పిన్ని నుంచి బయటపడ్డావు. నిన్ను ప్రేమిస్తున్న రాక్షస్ దగ్గరికి చేరావు. కానీ అజయ్, పాపం వాడు నా కోసం చాలా బాధపడుతూ ఉండుంటాడు. వాడి దగ్గరికి ఒకసారి వెళ్ళి రావాలి. రాక్షస్ని అడగాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, నాకు తెలుసు ఆ రాక్షస్ గురించి. తను చాలా మంచివాడు అని తనలో తానే మురిసిపోతూ అలానే నిద్రపోయింది, డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా లేకపోవడంతో. రుద్రాక్ష వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీ తల్లిదండ్రుల వైపు చూస్తుంటే, నా మొహం ఏం చూస్తారు? మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాడు కదా, మీరు కూడా లగేజ్ సర్దుకోండి, రేపు ఉదయం వెళ్దాము. గుర్తుంచుకోండి, అక్కడ మనం చేసేది రుద్ర పెళ్లి మాత్రమే, నా పెళ్లి గురించి డిస్కషన్ రాకూడదు అని సీరియస్గా చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి, వాళ్ళు వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసుకొని శ్రీధ ఫోటో పట్టుకొని అలానే బెడ్ మీద వాలిపోయాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.